నిజంగా నిన్న వాళ్ళను భలే అదలగొట్టినవే నీ అక్క దెబ్బకే ఫికిరు. మరి లేకపోతే వాళ్ళు జర్రషేపీడ నాకు కనబడి ఉంటే వాళ్ళ ఈపుల వాళ్ళకి కొడుతున్నాయి ఏమనుకుంటారు దొంగ బాడుకావులు. మన ఊరికి వచ్చి మనల్నే బెదిరిస్తారా? ఇంకా మిషన్లు పట్టుకొచ్చి భూములు కొలుతానడు సిగ్గులేని ముండ కొడుకులు ఏడంబో పైర్రో. నిజంగా ఎక్కడి దగ్గర మనం 50 తీసుకొని తప్పు చేసినమే. ఆని మీద మన్నో దినాలు గాను ఆ దొంగ బాడుకావు ఎంత పని చేసిండు. ఆనికి పైసలు ఇయకే ఎగ్గొట్టు. ఆడు చూసినావా వాళ్ళని పంపించిన తర్వాత ఇటుకెళ్ళి వచ్చినాడే కనబడ్డా. అవునే నీ అక్క నాకు తిక్కలేతాని పోయి ఏదునా మరవని. ఎవడు తలకాయ తక్కువడా ఏం మాట్లాడతానా నువ్వు? పోయి ఏత్తడట మనం తప్పులు పడతామా? ఏం మనిషి నువ్వు? ఏనుగంతున్నావు గానీ ఇంటికకున్నా తెలియలేదు. మన మీద పడదా? మనం తప్పుల పడద్దు. ఒక్క పని చేసే శాత కాదు అంతా. నీ అవ్వ ఎందుకే నువ్వు గట్లా అంటావు? పొద్దుగాల లేచిన కాంచెల్లి ఆ బియ్యం పెట్టుడు, బోలు దమ్ముడు, ఇల్లాకి ఉడుచుడు, బట్టలు విడుడు అన్ని నేనే చేస్తా కదనే. నీ అవ్వ ఎన్ని పనులు చేసినా కూడా నన్ను ఒక్కసారి మెచ్చుకో. కాదు మొగడా, బయట కూడా తెలివికరంగా మిగలాలి. ఏమనుకుంటాము? ఎట్లా పడితే గట్ల పోతే అంతే మనం పోతాం స్టేషన్లకు. ఏమనుకుంటాను దొంగ బాడుకో? ఇంకెవరికైనా చెప్పినావా బోల్ దొంగతానా, ఇల్లు ఉడతానా, ఆకిలు ఉడతానా అని? నేను చేసేది సక్కమైన పని రారి అవలాలా. నేను బోల్ తవ్వుతానా, బట్టలు విండుతానా, చెప్పుకునే పని అనే. ఆడు రోజు వచ్చి పైసలు అడిగేది. నిన్న సాయంత్రం వచ్చిండా ఆడు పైసలు అడిగిండా? ఇవాళ పొద్దుగాల వచ్చి పైసలు అడిగిండా? అంటే ఆడు ఆడు పంపలేదు వాళ్ళని. చూడు ఏది ఏమైనా మంచిదనే, వానికి రూపాయి ఇచ్చేది లేదు, వానిటి మొగన రానిచ్చేది లేదు. వాడు నన్ను పైసలు ఎట్లా అడుగుతాడో మన సంగతి చూద్దామే. దగ్గర పైసలు అడగచ్చినావు మరి. అప్పుడు అవసరం కూడా అడిగినా మరి. అసలు నిన్న అల్లని పంపించేది లేకుండే. అల్లని దాన్ని కట్టేసి ఉంచితే దొంగ కూడా దొరకకపోనా? 10 మందిలా పిలిపించి తప్పు తెలుసుకుంటే వాళ్ళు మనకు దండుకు కట్టకపోనా? 50,000 కాదు 1,00,000 అడుగుదాం దండుగా. అమ్మ తోడే ఈ ఆలోచన మనకు రాకపోయింది.